సార్ అమెరికా టు ఆంధ్ర ఓటు కోసం వస్తున్న ఎన్ఆర్ఐలు. ఓకే, ఓట్ల అంటే పండగ. ఓట్ల పండగ 13వ తారీఖు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నిక. సంక్రాంతి ప్రతి సంవత్సరం వచ్చింది, ఓకే. బక్రీద్ ప్రతి సంవత్సరం వచ్చింది, క్రిస్మస్ ప్రతి సంవత్సరం వచ్చింది. కానీ ఓటు పండగ 5 ఇయర్స్కి వచ్చింది. అందుకని మనం పండగను ఎలా చేసుకుంటాం ఇంట్లో, ఓకే, ఓటు పండగను కూడా అలా చేసుకోవాలనేటువంటిది ఒక మంచి ఉద్దేశం. ఇవాళ అదే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఉదయాన్నే చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని దేవుడు దండం పెట్టుకుని వెళ్ళి ఓటేయండి అని చెబుతున్నారు. అదేంటంటే అంటే మరి 5 సంవత్సరాలకు వచ్చేటువంటి పండగ కదా, అలా చేస్తే బాగుండిద్ది. దాన్ని అంత పవిత్రంగా భావిద్దాం ఓటుని. ఓటు వేయకుండా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయండి, బాధ్యతతో ఉండండి. మనం సమాజం కోసం ఒక్కరోజు 1 గంట పనిచేద్దాం. మిగిలినటువంటిది బాధ్యత ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత తీసుకుంటాం. అది ఆయన రిక్వెస్ట్ చేశారు. సరే ఏదన్నా కానీ అదేవిధంగా అమెరికా నుంచి, యూకే నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి అట్లా దాదాపు 1,00,000 మంది ఎన్ఆర్ఐలు, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు సుమారుగా ఇవాళ ఏపీలో 1,00,000 మంది వరకు ఉన్నారట. విపరీతంగా వాళ్ళందరూ స్ప్రెడ్ చేస్తున్నారట. ఎందుకనంటే ఇక్కడ చాలామంది కంటెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సూర్య సూర్య కూడా వచ్చాడు. సూర్య కూడా వచ్చాడు, జాయిన్ అయ్యాడా? సూర్య గుడ్ ఈవినింగ్. సూర్య గుడ్ ఈవినింగ్, వినిపిస్తుందా? ఓకే, అంటే ఇప్పుడు సూర్య కూడా డల్లాస్ నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రాష్ట్ర భవిష్యత్తు కోసం. రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ వంతుగా వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలి అని వచ్చారు. అలాగే వాళ్ళ మిత్రులు చాలామంది వచ్చారు. అక్కడ ఉన్నటువంటి చాలామంది వస్తున్నారు. ఇంకా రేపు రెండు కూడా వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ లేదా అట్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో మా భాగస్వామ్యం, మాకు బాధ్యత ఉంది, మేము ఎక్కడ చదువుకున్నాము, ఈ భూమి మీద పెరిగాము, ఈ భూమికి మా రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. రాజధాని లేదు, పోలవరం లేదు, ఉద్యోగాలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, అప్పులు అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని వాళ్ళందరూ ఎవరికి వంతు వాళ్ళు వచ్చి నిలబడుతూ ఉన్నారు. సూర్య వినపడుతుందా? సూర్య వంశీ గారు వినిపిస్తుంది. యా సూర్య, ఏంటి మొత్తానికి ఎన్ఆర్ఐలు అందరూ వచ్చారు, వారితో పాటు నువ్వు కూడా వచ్చావు. ఏంటి వారి ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి? సో మనం చూసుకున్నట్లయితే వంశీ గారు, మనం ఆల్రెడీ 2 నెలల నుండి మహాన్యూస్ చెలో ఏపీ ప్రోగ్రాంలో భాగంగా మనం యునైటెడ్ స్టేట్స్లో ఎన్నో స్టేట్స్లో మనం ఎంతోమంది ఎన్ఆర్ఐలతో మాట్లాడడం జరిగింది. అది ఇవాళ రియాలిటీలో ఇవాళ 1,00,000 మంది పైగా ఎన్ఆర్ఐలు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, ఫ్రమ్ లండన్, ఫ్రమ్ కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్, గల్ఫ్, ఇంకా అక్రాస్ ద గ్లోబ్ ఎంతోమంది ఎన్ఆర్ఐలు రావడం జరిగింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లాట్ ఆఫ్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఎంతో చాలా అగ్రెసివ్గా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వెదర్ కండిషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అయినా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్కి వెళ్తున్నారు, వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళి. తర్వాత దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ కమింగ్ హియర్ విత్ అన్పెయిడ్ లీవ్స్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఓట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, మేమందరమే అంత దూరం నుండి వచ్చి ఇక్కడ ఓటు వేయడానికి వచ్చాము, మీరందరూ కూడా మీ ఓట్ని వినియోగించుకోండి అని ఎన్ఆర్ఐస్ ఈసారి ప్రతి ఒక్కరికి ఓట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అందరికీ చెప్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఈసారి ఇది ఒక దసరానో లేదా ఒక దివాళీయో, ఒక సంక్రాంతి లాగా, ఒక పండగ వాతావరణం లాగా ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఈసారి ఎలక్షన్స్కి రావడం. అండ్ ఫర్ షూర్ ఎన్ఆర్ఐస్ ఆర్ ఛాలెంజింగ్ దాట్ ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. కేవలం మా ఎన్ఆర్ఐస్ వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి పీపుల్ని మొబిలైజ్ చేయడం వల్ల ఈసారి పోల్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటున్నారు. ఆ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇంతమంది ఎన్ఆర్ఐలు రావడం, ఏ స్టేట్కి కూడా ఎన్ఆర్ఐలు ఇంతమంది వచ్చి ఓట్ చేసిన ఆ రికార్డ్ లేదు వంశీ గారు. ఓకే,
అంటే సూర్య ఎన్ఆర్ఐ చాలామందికి ఓట్స్ ఉండవు కదా, చాలామందికి ఓట్స్ ఉండనటువంటి పరిస్థితి ఉండేది కదా. సో ఎవరైతే గ్రీన్ కార్డ్ వరకు ఉన్నారో, H1Bs, F1 గ్రీన్ కార్డ్ వరకు ఉన్నారో, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఎవరైతే సిటిజన్స్ గా ఉన్నారో వేరే కంట్రీస్ లో, వాళ్ళకి ఓటింగ్ ఎలిజిబిలిటీ ఉండదు వంశీ గారు. సో ఈవెన్ సిటిజన్స్ కూడా ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి మొబిలైజ్ చేస్తున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్స్ చేస్తున్నారు, వాళ్ళ వంతు వాళ్ళు సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఓకే రైట్ సూర్య, ఒకసారి